వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. యుద్ధంలో అఫెన్స్ ఎంత బలంగా ఉన్నా డిఫెన్స్ గట్టిగా ఉంటే గెలుపు అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో ఇదే సత్యంగా కనిపిస్తోంది. 2 వారాలు దాటిపోయాయి. యుఎస్ ఇజ్రాయెల్ కలిపి మరీ ఇరాన్పై దాడులు కొనసాగిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అసలు లొంగే ప్రసక్తే కనిపించట్లేదు. మరి కారణం ఒక్కటే, మాజీ ఐఆర్జీఎస్ కమాండర్ మొహమ్మద్ అలీ జఫారీ రూపొందించిన మొజాయిక్ డిఫెన్స్ వ్యూహం. మరి ఈ యుద్ధంలో ప్రారంభ దశలోనే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా కీలక నాయకుల్ని కోల్పోయింది ఇరాన్. అయినా కూడా కుప్పకోలేదు. సాధారణంగా నాయకత్వం కోల్పోతే సైన్యం తడబడిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జఫారీ రూపొందించిన డీసెంట్రలైజ్డ్ స్ట్రాటజీ వల్ల ఇరాన్ సైన్యం తల్ల నరికిన కోల నిర్మాణంలాగా మారిపోయింది. అయితే మొజాయిక్ డిఫెన్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే సైన్యాన్ని చిన్న చిన్న స్వతంత్ర యూనిట్లుగా విభజించడం అన్నమాట. ప్రతి యూనిట్కి స్వతంత్ర నిర్ణయాధికారం ఉంటుంది. హైకమాండ్ ధ్వంసం అయిపోయినా కుప్పకూలిపోయిన యుద్ధాన్ని మాత్రం వీళ్ళు ఆపరు. అదే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి పెద్ద సమస్యగా మారింది. ఈ వ్యూహం ఉన్న ఆలోచన కూడా ఒక ఆసక్తికరమే. 2003లో జరిగిన ఇరాక్ వార్లో అమెరికా సద్దాం హుసేన్ సైన్యాన్ని చాలా తక్కువ సమయంలోనే ఓడించింది. కారణం సెంట్రలైజ్డ్ కమాండ్ సిస్టమ్. ఒక్కసారి ఆ కేంద్ర వ్యవస్థ కూలిపోతే మొత్తం సైన్యం విరిగిపోయింది. ఇదే తప్పును మళ్లీ చేయకూడదని భావించిన జఫారీ పూర్తిగా భిన్నమైన స్ట్రాటజీని రూపొందించారు. ఆయన నాయకత్వంలోని ఐఆర్జీసీని 30కి పైగా ప్రొవిన్షియల్ కమాండర్లుగా విభజించారు. ప్రతి విభాగానికి ఆయుధాలు ఉంటాయి. మిస్సైళ్లు, డ్రోన్లు, నిఘా వ్యవస్థలు కూడా ఉంటాయి. అవసరమైతే వాళ్ళు స్వతంత్రంగా యుద్ధం కొనసాగించేలా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదే వ్యూహం యుద్ధరంగంలో కూడా పనిచేస్తోంది. అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్లు, మిసైల్ సిస్టమ్లు ఉపయోగిస్తున్న ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో ఉన్న డ్రోన్లు, స్పీడ్ బోట్లతోనే ప్రతిస్పందిస్తోంది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వందలాది చిన్న బోట్లతో ఒకేసారి దాడి చేయడం ద్వారా భారీ యుద్ధ నౌకల్ని కూడా కష్టాల్లో పడేస్తోంది. అయితే ఇది కేవలం మిలిటరీ టెక్నిక్ మాత్రమే కాదు, మానసిక యుద్ధం కూడా. శత్రువుని ఎక్కడి నుంచి దాడొస్తుందో తెలియని పరిస్థితిలో ఈ వ్యూహం చాలా లక్ష్యం. ఒక ప్రాంతాన్ని కంట్రోల్ చేసినా మరొక ప్రాంతాన్ని నుంచి దాడి మొదలవుతుంది. ఇదే ఇరాన్ అనుసరిస్తోంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ పాలనా వ్యవస్థ కూడా ఇదే విధంగా నిర్మించబడింది. ఒక్క నాయకుడు లేకపోయినా వ్యవస్థ ఆగిపోదు, కొనసాగుతుంది. ఉదాహరణకి ఖమేనీ మరణించిన తర్వాత కూడా కొత్త నాయకత్వం వేగంగా ఏర్పడటమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. మొత్తానికి యుద్ధం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. టెక్నాలజీ మాత్రమే కాదు, వ్యూహం కూడా యుద్ధంలో కీలకమే. ఇరాన్ ఇప్పుడు అదే చేసి చూపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమైన దేశాలైనా పటిష్టమైన డిఫెన్స్, తెలివైన వ్యూహం ఉంటే ఓటమిని ఆలస్యం చేయటమే కాదు, ఎదురు దాడికి కూడా చేయొచ్చని ప్రపంచానికి చాటి చెబుతోంది ఇరాన్. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.